రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ప్రభుత్వ విధానాలు ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. కానీ రాజకీయ విమర్శల కోసం సాక్షాత్తు ఆ దేవుడి నామాలు వాడుకోవటం, అపహాస్యం చేయటం ఎంతవరకు సమంజసం? నెల్లూరులో వైసీపీ నేతలు చేసిన ఓ చర్య ఇప్పుడు భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తోంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ దీనిపై సిబిఐ విచారణ జరపాలని, అలాగే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో వైసీపీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో వారు శ్రీవారి గోవిందనామాలు వక్రీకరించారు. పవిత్రంగా శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని స్మరించుకోవలసిన నామాలను కూటమి పాలన గోవింద, ఆడబిడ్డనిది గోవింద అంటూ రాజకీయ నినాదాలుగా మార్చేశారు. కోట్లాది మంది హిందువులు భక్తిభావంతో కొలిచే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నామాలు ఇలా రాజకీయాల కోసం వాడుకోవడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేవుడిని సైతం రాజకీయాల్లోకి లాగుతూ వైసీపీ నేతలు చేసిన ఈ వ్యవహారంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గోవిందా కోటమి పాలన గోవిందా, పెళ్లి కానుక గోవిందా, పెళ్లి కానుక గోవిందా, గోవిందా, ప్రభుత్వ ఉద్యోగాలు గోవిందా, ఔషధ ఉద్యోగాలు గోవిందా, పెళ్లి కానుక గోవిందా, గోవిందా హరి గోవిందా కోటమి పాలన గోవిందా. అసలు నెల్లూరు వైసీపీ దీక్షా శిబిరంలో ఏం జరిగింది? పవిత్ర గోవిందనామాలు రాజకీయాలకు వాడుకోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అసలు ఏంటి గోవిందనామాలు పెట్టుకుని ఇలా వాళ్ళ ఇష్టానికి వాడుకోవడం ఏంటి? ఒక భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు వైసీపీ నేతలు చేసిన చర్యలు ఎలా చూడాలి? ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు? నిజంగా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఈ ఇష్యూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ సంఘాలు ఏంటొచ్చు, ప్రజా సంఘాలు, హిందూ మనోభావాలు గౌరవించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క రాజకీయాల్లోకి గోవిందనామాలను ఈ విధంగా వాడుకోవడం ఏంటనే దాని మీద కూడా ఒక రచ్చకెక్కుతూ ఉంది. ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు డిఎస్సి అక్రమాలపై జరుగుతుంటే ఇలా గోవిందనామాలు అంటే యాక్చువల్గా ఈ గోవిందనామాలను ఎంతో ఇటు చాలా భక్తిభావాలతో ఈ గోవిందనామాలను చదువుకుంటూ ఉంటారు భక్తులంతా. ఇలాంటి గోవిందనామాలను ఈరోజు గోవింద, కూటమి పాలన గోవింద అంటూ కూడా హేళన చేస్తూ, అంటే ఆ పక్క వైసీపీ రిలే నిరాహార దీక్షలో మనం చూస్తే ఆ విజువల్స్లో ఓ వ్యక్తి ఆ పాట పాడుతున్నారు. సో కార్యకర్త పాడుతున్నారా లేకపోతే ఒక సింగర్ని తీసుకువచ్చి పాట పాడిస్తున్నారా అనేది మాత్రం ప్రస్తుతం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికైతే గోవిందనామాలను ఈ విధంగా వక్రీకరించడం అనేది సభ్య సమాజం కూడా ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఒకవైపు హిందూ సంఘాలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇలా రాజకీయాలు ప్రతిపక్షాలు ఏదైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి వాటిపై మాట్లాడడం సమంజసంగా ఉంటుంది. కానీ ఇలా రాజకీయ సంబంధించినటువంటి ఈ రిలే నిరాహార దీక్షలో ఇటు గోవింద నామాలు అంటే గోవింద అనే దాని మీద ప్రజలు ఎంతో కోట్లాది మంది శ్రీవారి సన్నిధిలో ఈ యొక్క నామాలను ఎంతో భక్తివంతమైనటువంటి స్మరణగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి గోవింద నామాలను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి డిఎస్సి అక్రమాలపై రిలే నిరాహార దీక్ష చేస్తుంటే దాదాపు ఎదురుగా ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుర్చీ వేసుకొని కూర్చో ఉన్నారు ఆ దీక్షలో. అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆ సభ ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది నెల్లూరు సిటీకి సంబంధించి. సో దాదాపు వందలాది మంది కార్యకర్తలు అక్కడ ఉన్నారు. సో గోవింద, కూటమి పాలన గోవింద, ఆడబిడ్డల నిధి గోవింద అను ఆ యొక్క స్మరణలు ఏదైతే మనం ఎంతో ఆధ్యాత్మికంగా ఈ నామాలు మనం చదువుకుంటూ ఉంటాం. తిరుమల శ్రీవారికి వెళ్ళేటువంటి ప్రతి భక్తుడు ఈరోజు దాదాపు కోట్లాది మంది భక్తులు శ్రీవారికి సన్నిధికి గోవింద నామాలతో వెళ్తూ ఉంటారు. అలాంటి గోవింద నామాలను ఈ విధంగా వక్రీకరించడం, ఈ విధంగా హేళన చేయడం పట్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా గోవింద నామాలను వక్రీకరించడం ఇటు ఒకవైపు అనేక సంఘాలు అంటే ఒకవైపు హిందూ సంఘాలు, ప్రజలు, భక్తులంతా కూడా ఇది కరెక్ట్ కాదనే దాని మీద కూడా సోషల్ మీడియాలో కూడా భారీ ఎత్తున కూడా వెలువవుతున్నాయి. ఇప్పటికే ఈ యొక్క గోవింద నామాలు వక్రీకరించినటువంటి ఏదైతే పాట ఉందో ఆ పాట కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా
వస్తున్నాయి. దీన్ని దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ ప్లాట్ఫామ్ సోషల్ ప్లాట్ఫామ్ మీద ఈ గోవింద నామాలను ఈ విధంగా వైసీపీ వాడుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా అనేక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు ప్రధానంగా కూడా డిఎస్సి అక్రమాలపై రిలే నిరాహార దీక్ష ఉన్నారు. ఏదైతే ఈ అక్రమాలు జరిగినటువంటి వాటిపై వైఎస్ఆర్సీపీ ఒక పోరు తలపెట్టింది 4 రోజుల పాటు. సో వాటికి సంబంధించి ఏదైనా మాట్లాడాలా, గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఆలోచనలు ఏమేంటి, గవర్నమెంట్ ఎందుకు ఈ విధంగా నిరంకుశ పరిపాలన కొనసాగిస్తుందనే దాని మీద కూడా మాట్లాడాలా. అలాంటివి మాట్లాడుకుంటూ ఈరోజు ఏకంగా ఒక గోవింద నామాలతో వక్రీకరించి ఒక పాటను పాడడం, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హిందూ సంఘాలు ఏంటొచ్చు, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఇలాంటి పాటలను కూడా వక్రీకరించడం, గోవింద నామాలను వక్రీకరించడం అనేది చాలా సిగ్గుచేటుగా తీసుకుంటున్నారు. ఎందుకంటే భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. సో దాదాపు మనకు గతంలో చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రతి ఒక్కరు కూడా కోట్లాది మంది భక్తులకు కూడా ఆయన ఎంతో పూజితమైనటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి అలాంటి సన్నిధిలో గోవింద నామస్మరణలతో దేవుని చూసేటువంటి ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా చూస్తాం. సో గోవింద నామాలు అక్కడ గోవింద, శ్రీనివాస, వెంకటేశ్వర, గోవింద అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని ఆలకించాలా, తిలకించాలా, చూడాలనే ఒక ఆతృతలో గోవింద నామస్మరణలు మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ఎప్పుడు వింటానే ఉంటాం. అలాంటి నామాలను ఈరోజు గోవింద, కూటమి ప్రభుత్వం గోవింద, ఆడబిడ్డల నిధి గోవింద అంటూ తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కొన్ని ఇంకా ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉంటాయో వాటిని మర్చిపోయారంటూ కూడా ఈ గోవింద నామాలను వక్రీకరించడం అంటే ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఎలా పోతుంది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా విషయాల పట్ల ప్రతిపక్షాలు ఎప్పుడైనా పోరాడాలి, వాటన్నిటిని కూడా ఎవరు కూడా కాదంటారు. కానీ ఈ విధంగా ఒక మనం ఎంతో దైవంగా పూజించేటువంటి మన సౌత్లో అయ్యుండొచ్చు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి చాలామంది భక్తులు ఉంటారు. దాదాపు కూడా రోజుకు వేల సంఖ్యలో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు కోట్ల రూపాయలు ప్రపంచంలోనే ఎక్కువగా వచ్చేటువంటి ఆర్థికంగా కూడా సెకండ్ ప్లేస్లో ఉంది. సో అలాంటి గోవింద నామాలను ఈ విధంగా రాజకీయ పార్టీలు ఇలా స్క్రోల్ చేయడం, ఇలా వాక్ త్రూ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు. సో ప్రపంచంలోనే చాలా గోవింద నామాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడున్నా కూడా గోవింద నామాలతో స్మరించుకునేటువంటి భక్తి భావాలు ఈరోజు సోషల్ ప్లాట్ఫారంగా వైసీపీ కార్యకర్తలు గోవింద, ఇటు ఆడబిడ్డల నిధి గోవింద, ఈ కూటమి పాలన గోవింద అనేదాన్ని టీడీపీకి సంబంధించినటువంటి శ్లోకానిగా మార్చడం వైఎస్ఆర్సీపీ చేసినటువంటి తప్పిదంగా కూడా ఈరోజు ప్రజా సంఘాలు ఏదైతే ఒకవైపు మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా అనేక సంఘాలు కూడా ఇప్పటికే బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద వెంటనే కూడా వైఎస్ఆర్సీపీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకు ఈ పాటలు పాడించాల్సి వచ్చింది, ఎందుకు గోవింద నామాలను వక్రీకరించాల్సినటువంటి అవసరం వచ్చిందంటూ కూడా యావత్తు అందరూ కూడా అంటే ఇక్కడ పవిత్రమైనటువంటి గోవింద నామాలను రాజకీయంగా వాడుకోవడం ఇది కరెక్టేనా అనేది ఒక సందేహంగా ఏర్పడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ మార్క్ వేస్తూ కూడా సోషల్ ప్లాట్ఫామ్గా వైసీపీని నిలదీస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రధానంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ పై ఒక పాలన అంటే డిఎస్సి అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలంటూ గత 2 రోజుల నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో గోవింద నామాలను తీసుకువచ్చి ఈరోజు గోవిందనామ పాటలు పాడడం, ఈరోజు ఎమ్మెల్సీగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అయ్యుండొచ్చు, మాజీ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఎందుకు సర్ది చెప్పలేకపోయారు అనేది మాత్రం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకమైనటువంటి కొనసాగుతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇమాంలకు మౌజంలకు పలిదేతు గోవింద గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద పెట్రోలు డీజిల్ గోవింద మద్యం రేట్లు గోవింద చూడండి మనకు పనిచేస్తామన్నారు అది కూడా అభివృద్ధి గోవింద గోవింద హరి గోవింద కోటమి పాలన గోవింద గోవింద